హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. మీరు అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే తపాలా చెక్క సర్వపిండి అంటారండి. ఒక 5-6 చెంచాల బియ్యపు పిండి అండి. ఇది రైస్ పౌడర్ అంటారు, బియ్యపు పిండి అంటారు. ఇందులో రుచికి సరిపడా కారం అండి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు అండి. నువ్వులు పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదండి, ఐరన్ కదా, మంచిదన్నమాట. అందుకని నువ్వులు కూడా వేసుకోవాలి. నేను ఎక్కువ వేస్తాను. ఆనియన్ అండి, ఉల్లిపాయలు, జీలకర్ర అండి, జీలకర్ర 1 స్పూన్ ఇంత వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇది కరివేపాకు అండి, తుంపి వేసుకుందాం ఇలా, ఎందుకంటే వాసన వస్తుంది, బాగుంటుంది. ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిపిండి కొంచెం టేస్ట్ చేసుకుందామండి, ఎందుకంటే ఉప్పు మనకి సరిపోయింది తెలుస్తుంది అన్నమాట. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఆఫ్ చేయండి. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదండి, ఈ గిన్నెలో మనం ఇప్పుడు తపాలా చెక్క పెట్టుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. అంతే, మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంకా ఇలా అన్నమాట. స్పూన్ ఇవ్వము. స్టవ్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా కాలాలన్నమాట. ఇలా కాలితే టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతూ. మనం మెత్తగా కూడా చేసి, గట్టిగా వద్దనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా చేసి తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి.
ఇలా అయిందండి, ఇలా వచ్చింది. టేస్ట్ చూస్తున్నాను. కరకరలాడుతూ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. సరేనా అండి? ఓకే, బాయ్.